నేడు దేశమంతా వాయినాడ్ వరద విలయంపైన చర్చిస్తోంది. దాదాపుగా 400 మంది చనిపోయారు, మరొక 500 మంది గల్లంతయ్యారు. దొరికినటువంటి 200 మంది మృతదేహాల్లో కూడా ఎవరి శరీర భాగాలు ఏ రకంగా ఉన్నాయో అసలు వారిని గుర్తుపట్టలేని పరిస్థితిగా ఉంది. ఇదే తరుణంలో వాయినాడ్కి బాస్ట్గా నిలిచారు తమిళ మలయాళీ సెలబ్రిటీలు. కల్నల్ హోదాలో వరద ప్రాంతాల్లో మోహన్ లాల్ పర్యటించారు. మోహన్ లాల్ సుమారుగా 3 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని చేశారు వాయినాడ్ ఆ గ్రామాలకు సంబంధించి. ఇక హీరో సూర్య దంపతులు 50 లక్షలు ఆర్థిక సాయం చేశారు. కార్తీ 10 లక్షల ఆర్థిక సహాయం చేశారు. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్లు 35 లక్షల ఆర్థిక సహాయాన్ని చేశారు. ఇక తమిళ హీరో విక్రమ్ 20 లక్షల ఆర్థిక సహాయాన్ని చేశారు. నయనతార 20 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రష్మిక మందాన 10 లక్షలు. ఇక పలువురు ట్వీట్ల ద్వారా తమ యొక్క సానుభూతిని, తమ యొక్క కర్టసీని వెల్లబుచ్చారు. కానీ కనీసం టాలీవుడ్ హీరోలు ఆ సానుభూతిని కూడా వ్యక్తం చేయలేకపోయారు. టాలీవుడ్లో చాలామంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు, చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు, చాలామంది చాలా రకాల పవర్ స్టార్లు, మెగాస్టార్లు చాలామంది ఉన్నారు. చాలా ప్రఖ్యాతిగాస్తోంది తెలుగు సినిమాలు. మొన్న తెలుగు హీరో అంటించినటువంటి ఒక పాన్ ఇండియా సినిమా ఏకంగా యాక్టర్కి ద బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. డైరెక్ట్ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇక చాలామందికి చాలా సినిమాలో కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ల హోదాలో కావచ్చు, సింగర్ల హోదాలో కావచ్చు, డైరెక్టర్ల హోదాలో కావచ్చు, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డులు వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు. కానీ ఒక సానుభూతి వ్యక్తం పరిచే సమయం లేదా? పోనీ సమయం లేదని అనుకుందాం. మొన్న ఒక సినిమా వచ్చింది, రాయన్ అనే ఒక సినిమా వచ్చింది. ధనుష్ నేతృత్వం వహించిన యాక్టర్గా వహించినటువంటి ఆ సినిమా గురించి ప్రముఖ సూపర్ స్టార్గా చెప్పుకునేటువంటి మహేష్ బాబు గారు చాలా బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చిందని ఒక ట్వీట్ చేశారు. సో తప్పేం లేదు, మిమ్మల్ని మీరు సహకరించుకోవడం, మీ ఇండస్ట్రీ పరంగా హీరోలు ఒకరికొకరు సంప్రదించుకోవడం, మీరు అపాలజీస్ తెలుపుకోవడం తప్పేం లేదు. కానీ మీ సినిమాలు పాన్ ఇండియా స్టార్లుగా పేరొందినటువంటి అల్లు అర్జున్ విషయానికి వస్తే, కేరళలో చాలామంది, ఇన్ఫ్యాక్ట్ తెలుగు స్టేట్స్ కంటే కూడా కేరళలో అల్లు అర్జున్ని చాలామంది అభిమానిస్తూ ఉంటారు. అటువంటి కేరళ రాష్ట్రంలో ఒక జిల్లాలో చాలా విధ్వంసం జరిగి పెద్ద ఎత్తున ఆందోళనకరంగా అక్కడ సిచ్యువేషన్ ఉండి అందరూ కూడా చనిపోయారు. కొన్ని వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తే సరే మీరు ఆర్థిక సాయం అటుంచండి, కనీసం సానుభూతి వ్యక్తపరిచే సమయం లేదా? ఒక ట్వీట్ చేసేటువంటి సమయం లేదా? ఇది నేను చెప్తున్న మాటలు కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రఖ్యాతిని, తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ విధాలుగా, ప్రపంచ దేశాలు అన్నీ కూడా చూసేలాగా దశ దిశలా చాటి చెప్పినటువంటి తెలుగు సినిమా సెలబ్రిటీస్కి మానవత్వం లేదా? మీ మానవత్వం ఎట్టుపోయిందంటే కూడా చాలామంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ ఒకే ఎత్తు అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్గా పేరొందినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా, ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా కనీసం ఆయన సానుభూతిని వ్యక్తపరచాల్సి ఉండేది, ఆయన యొక్క కండోలెన్సెస్ని చెప్పాల్సి ఉండేది. లేదా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అవసరమైతే ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం కూడా ఉండేది. కానీ కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. కొన్ని వందల మంది చనిపోయారు, మరికొంత వందల మంది కూడా వారు మృతదేహాలుగా దొరికినప్పటికీ శరీర భాగాలు నుజ్జునుజ్జైపోయాయి. ఏ శరీర భాగం ఎవరిదో కూడా తెలియని పరిస్థితి. మీ సినిమాలు కేరళ రాష్ట్రంలో ఆడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఆడొచ్చు, తెలంగాణలో ఆడొచ్చు, పాన్ ఇండియా స్టార్లుగా మీరు అవార్డులు తీసుకోవచ్చు, రివార్డులు తీసుకోవచ్చు, ఎన్నో రకాల ప్రతిష్టలు పొందొచ్చు. కానీ మీ పక్షాన ఒక సానుభూతి ఎక్స్పెక్ట్ చేయలేరా కేరళ ప్రజలు? మీ పక్షాన ఒక సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరా కేరళ ప్రజలు? సరే, మీ ఆర్థిక సాయం మీ వ్యక్తిగత విషయం, కానీ కనీసం సానుభూతి వ్యక్తపరచాల్సి ఉండేది, కండోలెన్సెస్ తెలపాల్సి ఉండేది. ఇక పాన్ ఇండియా స్టార్లుగా పేరున్నటువంటి ప్రభాస్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఇంకా చాలామంది అంటున్నట్లు ఉన్నారు. వీరంతా ఒక్క సానుభూతి ద్వారా ఒక ట్వీట్ చేసి ఉంటే ఏం కొంపలు మునిగేది? అంతగా నష్టం వచ్చేది ఏముండేది? మీరంతా ప్రతిష్టలు పొందడంలో కేవలం యాక్టర్స్గా, నటినట్లుగానే కాకుండా మానవత్వంతో, మంచి హృదయంతో కూడా మీరు చాలా వరకు గొప్పవారిగా ఉండాలనేది తెలుగు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎటువంటి విధంగా స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది, చాలామంది కూడా విమర్శిస్తున్నారు. ఇక ముఖ్యంగా ప్యారిస్ సెలబ్రేషన్స్, ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అక్కడ వెళ్ళింది, సందడి చేసింది. ఆ వార్తలు కూడా మనం చదివాం, మనం చూసాం. చాలా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు కూడా వ్యక్తం చేశాం. ఎందుకంటే మన ప్లేయర్స్కి, ఇండియన్ ప్లేయర్స్కి వాళ్ళు సపోర్ట్గా వెళ్ళారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పేం లేదు. కానీ
ఇదే మెగాస్టార్, ఇదే మెగా పవర్ స్టార్ ఒక్క మాట కేరళ ప్రజల గురించి మాట్లాడి ఉంటే వాళ్ళకు చాలా గొప్ప హృదయం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కొనియాడేది. ఎందుకంటే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ చాలా కీర్తి ప్రతిష్టలు పొందారు వారంతా కూడా. వారి నుంచి ఒక్క సానుభూతి మెసేజ్ కానీ, ఒక సానుభూతి ట్వీట్ కానీ, లేదా వాళ్ళు చాలా ఇంకా సహృదయంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టలు పొందేవారు. సో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో చాలా వరకు తెలుగు అభిమానులు కూడా, తెలుగు స్టార్ల అభిమానులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరంతా కూడా ఒక చిన్న మెసేజ్కి నోచుకోలేకపోయారా? ఒక చిన్న ట్వీట్కి నోచుకోలేకపోయారా? ఒక చిన్న ఆర్థిక సాయం నోచుకోలేకపోయారా? ఇదంతా సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల పైన పలు విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకందరికి కూడా మనం కేవలం యాక్టర్లుగా, నటీనటులుగా కీర్తి ప్రతిష్టలు పొందడమే కాదు, మానవతా దృక్పథంతో, సహృదయంతో మనము ఒక మంచి వ్యక్తుల్లా కూడా కనబడాలి. ఆ రకంగా ఉండాలంటే ఇటువంటి సందర్భాల్లో మీరు చేయాల్సి ఉండేది. నేను ఒక విషయం చెప్తా మీకు, చూసేటువంటి ఆర్టీవీ వ్యూయర్స్కి. కేరళలో ఒక చోట, ఈ వాయనాడ్ జిల్లాలోనే ఒక ముసలావిడ, ఒక పెద్ద ఆవిడ ఒక టీ కొట్టు నడుపుతూ ఉంది. నేను సోషల్ మీడియాలో చూసాను. ఇదంతా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది ఈ విషయం కూడా. అందరూ కూడా ముసలావిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఏంటనంటే ఒక పెద్ద ఆవిడ ఒక టీ కొట్టు నడుపుతోంది. సుమారుగా నెల మొత్తం పోతే ఆవిడకి మహా అయితే ఒక 10,000 15,000 తనకి ఒక జీతంలాగా వస్తుంది. లేదంటే తను పూర్తిగా కూడా గడించగలుగుతుంది. అంతటి వ్యయం మాత్రమే తను సంపాదించగలుగుతుంది. ఒక నెల సంపాదన పూర్తిగా కూడా వెళ్ళి ఆ కలెక్టర్ చేతిలో పెట్టి, ఎస్ నేను చేయగలిగే సాయం ఇదని చెప్పి ఆవిడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద డొనేట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇక అంతకంటే దిగజారిన స్థాయిలో ఉన్నామా? అంతకంటే పూర్తిగా కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నామా? నేను ఇక్కడ ఆర్థికపరమైన అంశాల గురించి మాట్లాడుకోవడం లేదు, కానీ ఒక్కో సెలబ్రిటీ పట్ల ఎవరి గురించి ఉద్దేశించింది కాదు. రెమ్యునరేషన్స్ కోసం ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు, ఒకరిని మించి ఒకరు ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. రెమ్యునరేషన్ విషయంలో అయితే ఒక అదుపు అనేది లేదు. దాంట్లో ఒక చిన్న 1% కనీసం అది కూడా పర్లేదు, ఆర్థిక సాయం కూడా ఎవరు అడగడం లేదు. కానీ ఒక సానుభూతి, ఒక ట్వీట్ పెట్టినా కూడా చాలా పెద్ద ఎత్తున మనం సంఘీభావం తెలిపాం, మనం సానుభూతి తెలిపాం అనేది ఒక మంచి విషయాన్ని మనం పోగు చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారంటే, చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనీసం ట్వీట్కి నోచుకోలేకపోయారా? అనవసరమైనటువంటి వాటికి కొన్నిసార్లు థమ్స్ అప్ అంటే చిన్న వాటికి కూడా మనం ట్వీట్ చేస్తూ ఉంటాం. చిన్న వాటికి కూడా ఒక యాడ్ గురించి ట్వీట్ చేస్తూ ఉంటాం, ఇంకో దాని గురించి ట్వీట్ చేస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ కొన్ని వేల మంది వారంతా కూడా ఇబ్బంది పడ్డారు. నామరూపాలు లేకుండా గ్రామాలకు కొట్టుకుపోయాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ సిబ్బంది, అటవీ సిబ్బంది ఇంతమంది తీవ్రంగా 6 రోజులుగా శ్రమిస్తున్నారు. కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాల్లో శరీర భాగాలు ఎవరియో కూడా గుర్తుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంత భయానక పరిస్థితి ఆర్టీవీ కూడా మీకు కళ్ళ కట్టే విధంగా పూర్తిగా ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూపించింది. తెలుగు మీడియాలో ఒక సాహసోపేతమైన చర్య చేసిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాం, చూపించాం. డెఫినెట్గా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అక్కడ రక్షణ చర్యల్లో భాగంగా అన్నీ కూడా మీ కళ్ళ కట్టే విధంగా చూపించాం. కానీ మన టాలీవుడ్లో నటులు చాలామంది నటీనటులుగా గొప్ప పేరున్న వారందరూ కూడా పెద్ద అవార్డు తీసుకున్నారు. కానీ ఒక్క ట్వీట్ చేయలేకపోయారా? అల్లు అర్జున్ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్గా పేరున్న అల్లు అర్జున్, కేరళలో విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు అల్లు అర్జున్కి. ఎస్, ఇది చాలా వరకు కేరళలో ఆయన సందర్శించినప్పుడు కూడా చెప్పారు. పుష్ప ప్రమోషన్లో కూడా కేరళలో ఆయన మాట్లాడారు. అటువంటి కేరళ అతలాకుతలం అవుతోంది. ఒక జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నామరూపాలు లేకుండా పోయింది. రాత్రి పడుకున్న వారు పడుకున్నట్టే సజీవంగా వారు సమాధయ్యారు. ఇంత పెద్ద ప్రళయం జరుగుతున్నా కనీసం ఒక ట్వీట్ నోచుకోలేకపోయారా? అల్లు అర్జున్ అంత బిజీగా ఉన్నారా? అల్లు అర్జున్కి సెకండ్ కూడా సమయం దొరకడం లేదా? అల్లు అర్జున్కి ఒక నిమిషం ట్వీట్ చేసే సమయం దొరకడం లేదా? లేదంటే చిన్న చూపుగా ఉందా? ఆ రాష్ట్రంలో రేపు మీ సినిమాలు చూడొద్దని కానీ లేదంటే ఇంకేదైనా నిషేధం పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక్క నిమిషం ట్వీట్ కోసం మీకు సమయం దొరకడం లేదంటే మీరు సమాజం పట్ల, సొసైటీ పట్ల ఏ రకంగా దృక్పథంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు ఇక్కడ ఏది కూడా విమర్శించడం లేదు. పూర్తిగా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకి మేము మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. టాలీవుడ్లో ఎవరి ఫ్యాన్స్ని కూడా హట్ చేసే ప్రయత్నం అయితే కాదు, పూర్తిగా మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక విషయం మాత్రమే. సో ఇంతమంది టాలీవుడ్లో హేమాహేమిలు చెప్తున్నారు కదా, మరి ఆ హేమాహేమిలు ఈరోజు ఏమైపోయారు? కనీసం ఒక మెసేజ్ వేరే రాష్ట్రాల్లో నుంచి ఇచ్చి వాలంటీర్గా యువకులు వచ్చి అందులో పాల్గొన్నారు. అక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. అక్కడ రక్షణ చర్యల్లో మోహన్ లాల్ చూడండి,
ఆయన నేరుగా అక్కడికి వెళ్ళి ఒక కల్నల్ హోదాలో పూర్తిగా పర్యవేక్షించి అక్కడ కళ్ళి తిరిగారు. చాలామంది వెళ్తున్నారు. ఎందుకు? తెలుగు టాలీవుడ్ సెలబ్రిటీస్కి ఏమైంది? ముఖ్యంగా చెప్పాలంటే హీరోలుగా కేవలం సినిమాల్లో మాత్రమే రక్షణ చర్యలు చేపట్టడము, హీరోల్లాగా కొండలపై నుంచి దూకడం, ఇవన్నీ నటించిన వరకు బాగానే ఉంటుంది. హీరోల్లో మీ హీరోయిజాన్ని చూపించారు, నటినటుల్లో మీరు సినిమాలో హీరోయిజాన్ని చూపించారు. అదే హీరోయిజాన్ని మీ మానవత్వ దృక్పథంతో, సహృదయంతో ఒకసారి కేరళ గురించి కనీసం ప్రస్తావించినా, సానుభూతి తెలిపినా, మీ కండోలెన్సెస్ తెలిపినా కూడా చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రశంసలు కురిపించేవారు, మీ గురించి ఆలోచించేవారు. ఈరోజు విమర్శలు ఎదుర్కోవడానికి కారణం మీరే, ముమ్మాటికి మీరే. సో చూద్దాం ఒకసారి మోహన్ లాల్ అక్కడ സംഘർഷിച്ച നേപഥ്യത്തിൽ ఏం మాట్లాడారో విందాം. മദ്രാസ് അവരിവിടെ വളരെ എല്ലാവരും അവരാണ് ആദ്യം ഇവിടെ എത്തിയത്. ഞങ്ങളുടെ 40 പേര് വളരെയധികം ശ്രമങ്ങൾ നടത്തി ഒരുപാട് പേരെ സേവ് ചെയ്യാൻ സാധിച്ചു. കഴിഞ്ഞ 16 വർഷമായിട്ട് ഞാൻ ആ ബറ്റാലിയനിലാണുള്ളത്. അപ്പം ഞാൻ അവരുമായിട്ട് ഒരുപാട് പരിചയവും ഒരുപാട് സ്നേഹവും ഒരുപാട് ഇന്ററാക്ഷൻസും ഉള്ള ഒരാളാണ്. തീർച്ചയായിട്ടും അവർക്ക് മാത്രമല്ല, ഇവിടെ വന്നിരിക്കുന്ന വേറെ പല യൂണിറ്റുകളും ഉണ്ട്. അവർക്കൊക്കെ ഒരു പ്രചോദനമാണ്, അവർക്ക് നന്ദി പറയാൻ, അവരെ നമസ്കരിക്കാനായിട്ടാണ് ഞാൻ വന്നിരിക്കുന്നത്. തീർച്ചയായിട്ടും നമുക്ക് എല്ലാവർക്കും ചേർന്ന് ഇതിനെതിരെ വളരെ ശക്തമായിട്ട് നീങ്ങണം.